అంటే ఇప్పుడు 4 Yes, దశాబ్దాలు yes. అన్నారు. అయితే ఈ 4 దశాబ్దాల్లో అన్ని మతాల్ని కవర్ చేశారు. Yes. మీకు ఎప్పుడైనా ఏ మతం నుంచైనా ఏవైనా ఆటుపోట్లు ఎదురయ్యాయా? లేదు. అంటే ఇది పాడుతున్నారు, మీరు ఇది పాడుతున్నారు, ఆ. ఎందుకని కలిపి వచ్చాయి. ఏంట్రా నువ్వు ఇది ఉండి అటు మాట్లాడుతున్నావు ఇటు మాట్లాడుతున్నావు మొత్తం అయ్యాయి. కానీ నాకు మతం తెలియదు, మతం అనేది లేదు, నేను అనుకున్నదే నా మతం అంతే. ఇది నా జాబ్ అంటే అందుకే నేను చెప్పాను, మృగాన్ని మానవుడిగా, మానవుని దైవంగా మార్చగలిగేదే మతం. అన్ని మతాల సారమే యోగం. అది దాని గురించి ఎందుకు చెప్పానంటే, మతిని శుద్ధం చేసేది మతం, మానవత్వం లేని మతం కాదు. దేవుని పూజించు, ప్రాణి కోటిని రక్షించు, తద్వారా భగవదాశీర్వాదంతో శాంతి నింట వెంట చెంత ఉంటుందని చెప్పాను. అంటే మతిని శుద్ధం చేసే మతం అంటే ఏంటి? నువ్వు హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, ఇదా అదా చెప్పేటప్పుడు మైండ్ ఇదైపోతుంటది, లేనిపోని ఇచ్చేసి చేస్తుంటా. కానీ నాకు అలాంటివి లేవు. అందుకే నేనేం చేశాను, అన్ని మతాల గురించి నేను తెలుసుకున్నాను. వాళ్ళకి ఎవరికి కావాలంటే వాళ్ళకి చెప్తున్నాను నేను. అంటే ఇప్పుడు మత కలహాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి సార్. అప్పట్లో కూడా ఉండేవా? ఎట్లా ఉండేవా? పెద్ద పెద్ద ఇష్యూస్ అయ్యింది. ఎందుకమ్మా, నేను రామాయణం చెప్తుంటే అంటే కొంచెం అందులో స్లాంగ్ రామాయణం చెప్తుంటే అందులో రాముడి పాత్ర కూడా నేను వేశాను. అది వీధి నాటకం అంటే రాముడి పాత్ర నేను వేశాను. సో అందులో కొన్ని ఇదిగా ఉంటాయని చెప్పి స్టేజ్ మీద చెప్తుంటే ఆపేశారు వచ్చి. అది కూడా జరిగింది, అందుకే అది ఇక్కడ ఎత్తట్లేదు. అయితే ఈ మత కలహాలు అనేవి అప్పటి నుంచి ఉన్నాయి. అయితే ఇక్కడ నాకు ఒక డౌట్ ఏంటంటే, షిరిడి సాయిబాబాని దేవుడే కాదని కొన్ని వ్యాఖ్యలు వస్తూ ఉన్నాయి, మీరేమంటారు అసలు? నేను ఆ కాంట్రవర్షియల్లో నేను వెళ్ళరు. మీరు ప్రార్థన చేసుకుంటారా, అల్లాని పూజిస్తారా, ఏం చేస్తారు? అది మంచి క్వశ్చన్. అది మంచి క్వశ్చన్. నేనేంటంటే గాడ్ ఈజ్ వన్, అదే నా సూత్రం. గాడ్ ఈజ్ వన్ అంటే నేను ప్రతిదీ, ఇప్పుడు శుక్లం వరద మీనింగ్ చెప్పాను, యథా ధర్మం చెప్పాను, బైబిల్ చెప్పాను, గురునానక్ చెప్పాను. మరి ఇక్కడ ఏంటి, అల్లాని పూజిస్తారంటే ఇవన్నీ చెప్పడమే నా ఇది. అందరికి వాళ్ళు సర్దార్జీస్ కూడా, సిక్కు మతస్థులు కూడా నన్ను ఎంతో ఇదిగా వెల్కమ్ చేస్తారు. ఏంట్రా నువ్వు ఎలా చెప్పేస్తున్నారు, మాకు కూడా కొన్ని తెలియదు అన్నట్టు. సో ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు మీరు ఎక్కువ శాతం ఇక్కడ హిందూస్ కాబట్టి నేను భగవద్గీత చెప్పినా, లేకపోతే శుక్లమురది చెప్పినా, గాయత్రి మంత్రం చెప్పినా, లేకపోతే ఏది చెప్పినా కూడా వాళ్ళకి ఏంటి, ఇదేముంది వదిలేస్తారు. కానీ అది నేర్చుకొని మళ్ళీ చెప్పాలి అనే ఇది రాదు, తపన ఉండదు. వీళ్ళకి ఉంటది కొంతమందికి, అమ్మో ఇది నేర్చుకోవాలి, ఇది మనది, మనకి కావాలి తెలుసుకోవాలి అని చెప్పి బ్రహ్మాండ ఇది ఉంటది. హిందువుల్లో తక్కువ ఉంటది. ఏంటమ్మా, నేను ఒక్కొక్క దీనిలో ఎక్కడికి వెళ్తే, నేను అమృత్సర్ 2 సార్లు వెళ్ళాను, గోల్డెన్ టెంపుల్. తర్వాత మొన్న చర్చ్ చాలా సార్లు వెళ్తుంటాను. మొన్న మెదక్ చర్చ్కి వెళ్ళాను. మెదక్ చర్చ్ ఇందిరాగాంధీ వీళ్ళందరూ వచ్చి అక్కడికి వెళ్ళాను. అంటే ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయో, ఎక్కడెక్కడ ఇవి ఉన్నాయో, ఒక్క మక్కకి వెళ్ళలేదు ఇంకా. అది కూడా కంప్లీట్ చేస్తారా సార్? అన్ని గుళ్ళు తిరిగానమ్మా నేను, అన్ని గుళ్ళు తిరిగాను. ఇండియాలో ఉన్న గుళ్ళన్నీ తిరిగాను అన్ని. మక్కా కూడా వెళ్ళలేదు. గోల్డెన్ టెంపుల్ చూసాను, చర్చిలు తిరిగాను, ఇక్కడ తిరుపతి మొత్తం అన్ని చూసాను నేను. అయితే మీరు డిక్లరేషన్ ఇస్తారా? తిరుపతి అనగానే నాకు గుర్తొచ్చింది. డిక్లరేషన్ అప్పుడు ఉండేది కాదు, నేను వెళ్ళినప్పుడు. ఇప్పుడు మొదలయ్యారు, ఎవరైనా వెళ్ళేవారు అప్పుడు, ఇప్పుడు మొదలైపోయింది. తర్వాత గీతా సారాంశం చెప్పానమ్మా, అది వింటారంటే మరి చెప్తాను. తప్పకుండా గీతా సారాంశం ఎందుకు విను. మిత్రమా, ఎందుకు బాధపడుతున్నావు? అయిందేదో అయింది, పోయిందేదో పోయింది. నీవు ఈ లోకానికి వచ్చినప్పుడు ఒట్టి చేతులతో వచ్చావు, పోయేటప్పుడు అంతా తీసుకోవాలనుకుంటున్నావు. అందుకే నీకు ఈ ఆరాటం శాంతి. నీవు ఏం పోగొట్టుకున్నావు అని విచారిస్తున్నావు, నీవేం తెచ్చావని నువ్వు పోగొట్టుకున్నావు, నీవేం సృష్టించావని నీకు నష్టం వచ్చింది. నువ్వు ఏదైతే పొందావో అది ఇక్కడిదే పొందావు.
ఏదైతే ఇచ్చావో అది ఇక్కడిదే ఇచ్చావు. ఈనాడు నీవు నీ సొంతం అనుకున్నదంతా నిన్న వేరొకరి సొంతం కాదా, రేపు మరొకరి సొంతం కాగలదు. కావున జరగవలసింది జరగక మానదు. అనవసరంగా ఆందోళన చెందకు. ఆందోళన అనారోగ్యానికి మూలం. ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నించు. ఫలితం ఏదైనా దైవ ప్రసాదంగా స్వీకరించు. కోట్లు లేవని చింతించుకు. కూటికి ఉన్నది కదా సంతోషం. కారు లేదని చింతించు. కాళ్ళు ఉన్నందుకు సంచు. కాలిలో ముళ్ళు గుచ్చుకుందనే చింతికు. కంటిలో గుచ్చుకోలేందుకు సంతోషించు. రేపు అనే దానికి రూపు లేదు. మంచి పనులు వాయిదా వేయకు. అసూయను రూపుమాపు. అహంకారాన్ని అణుగుద్రుకు. హింసను విడనాడు. అహింసను పాటించు. ఇలాగా నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటాను. ఎలా మెమరీ అంత స్టోరేజ్? అంటే ఆ ఇంట్రెస్ట్ అమ్మా నాకు. ఆ ఇంట్రెస్ట్ వల్ల వృత్తే దైవం అన్నట్టు. అంతే. ఒక వన్ వర్డ్ లో కరెక్ట్ వర్డ్. ఓకే. దైవం నాకు ఇవే కదా. ఇంతవరకు మీ ముందు నేను కూర్చుని అంటే ఇంత పెద్ద ఛానల్లో మరి మీ ముందు కూర్చొని నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నా అంటే అదే కదా. అదే అవి ఉండడం వల్ల ఆజాద్ ఎందుకు చేస్తారు మీరు కదా. సో చూసారు కదా అండి, ఇలాంటి మంచి మంచి విషయాలతో మీ ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ భక్తి.